హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విడుదల పొందిన వ్యక్తి ଯେଉଁମାନେ ରକ୍ଷା ପାଇଲେ, ఉద్ధార ପାଇଲେ, సమస్యలని, బాధలని, ఐగుప్తులని, బంధకాలని విడుదల పొందిన వ్యక్తి కోసమే ఈ రోజు మెసేజ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువులని విజయం పొందిన వ్యక్తికి ఈ రోజు మెసేజ్. హల్లెలూయా. శత్రువు అనుకుంటారు, ఉద్ధార కొరితిపో ప్రభు శ్రీ మహాన్ పరమేశ్వర్. అలా ఒక మాట చెప్తాను. నేను చెప్తున్నానంటే మీరు ఒక్కసారి మీరే పద్య చదువుతామా. మీరు నోరిప్పి మాకు పిలిస్తే మీ నోరు ఎంత పెద్దది ఉంది, ఎంత ఆశీర్వాదిస్తానని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ଆମେ ପାଟି ଖୋଲି ଦେଖନ୍ତୁ, ଆମର ଲୋକମାନେ ଆମେ ପାଟି ଖୋଲିବା ନାହିଁ, ସେଥିପାଇଁ ଆମେ ଆଶୀର୍ବାଦ ପାଇପାରୁ ନାହୁଁ. ଆମେ ମୁଖ ଖୋଲିଲେ ପରମେଶ୍ୱର କଣ କରିବେ? ଆମକୁ ଆଶୀର୍ବାଦ ଦେବେ. ପ୍రైజ్ ది లార్డ్. ଛାତିକା ପାଦି ଦେଖନ୍ତୁ, ଓଡ଼ିଆ ଲେଖା ହେଇଛି, ଆମେ ସଦାପ୍ରଭୁ ତୁମର ପରମେଶ୍ୱର, ଆମେ ତୁମକୁ ମିଶ୍ର ଦେଶରୁ ଉଦ୍ଧାର କରି ଆଣିଲୁ, ଆପଣା ముఖ బొడ କରି మేలా ఆమె ତାହା ପୂର୍ଣ୍ଣ କରିବା. మీరు ఏది అడిగితే దేవుడు అది తప్పకుండా ఇస్తున్నారు. మీరు ఏం చేయాలా? మీ నోరు ఎంత పెద్ద అవుతుంది దేవుడికి, ఎత్తనికి ఎంత మీకు బ్లెస్సింగ్ వస్తారు. చప్పటి కొడతాను. శక్తి కూడా అయిపో పరమేశ్వర గౌరవ ପାଇଁ శక్తి ఆశీర్వాଦ ଆମ ପାଇଁ ଆସିବ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి స్తుతి చేయండి, దేవుడికి మహిమ చేయండి. నేను ఒక మాట ఏదంటే, ఈ రమేష్ అలాగ ఉన్నారు కానీ అక్కడ హైదరాబాద్ అక్కడ వెళ్ళదు. మీరు ఒకసారి ఇప్పుడు లేదండి, తర్వాత హైదరాబాద్ ఇది దుబాయ్ వెళ్ళవు కదా, అక్కడ వాళ్ళకి ఇంటర్వ్యూ అలా చేస్తున్నారు. అయితే దేవుడు మాకి ఈ విజయం ఇచ్చారు అనేసి అది చెప్పిన విషయం నేను విన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇచ్చారు. నా బలం అంతా అతనే. ଆମର ବଳ ସବୁ, ଜ୍ଞାନ ସବୁ, ସବୁ ସିଏ. ପ୍రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ସେ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି କଣ ବୋଲିକି, ମୁଁ ତୁମକୁ ବିଜୟ ଦେବି, ସମସ୍ୟାରୁ, ବାଧାରୁ, ଯନ୍ତ୍ରଣା ତୁମକୁ ଉଦ୍ଧାର କରିକି ଆଣିଛି. ଆଉ ତମେ ଏବେ କଣ କରିବାର ଅଛି? మాతోని మీరు మాట్లాడండి. ఎవరితో మాట్లాడాలండి? మీరు ఒక నాయకులతో మాట్లాడాలంటే మీకు ఇంప్రూవ్ కావాలి, మీకు టైం ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అపాయింట్మెంట్ తీసుకెళ్తే మీరే ఒక డాక్టర్ కి అయినా, ఒక ఆఫీసర్ కి అయినా మీరు అతనితో మీరు మాట్లాడతారు. కానీ దేవుడు చెప్తున్నారు, మీరు నోరిప్పి మాతోని మీరు మాట్లాడు. మా మాట వింటే మీకు నదీలాగా ఆశీర్వాదం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ଆମେ ଯଦି ପ୍ରଭୁଙ୍କର କଥା ମାନିବା, ଆମକୁ କଣ ଆସିବ? ନଦୀ ପରି ଆଶୀର୍ବାଦ ଆସିବ. అక్కడ రేట్ రాయబడింది, అది 13 చదివింది. 13 పదం. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. 14. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. 15 కూడా. యెహోవాను ద్వేషించేవారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ଦେଖନ୍ତୁ ଲେଖାଯାଇଛି, ଆହେ ଯେବେ ଆମର କଥା ଶୁଣନ୍ତି, ଯେବେ ఇశ్రాయేల్ ଆମ ପଥରେ ଚାଲନ୍ତା. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఇప్పుడు చూడండి, మాకే మీకే ఎంత ఆశీర్వాదం వచ్చింది. దేవుడు చెప్తున్నారు, కొన్ని మినిట్ల తర్వాత కొద్దిగా ఆశీర్వాదం వస్తే అలాంటి ఏంటైపోతున్నారు? ରୋଡ ମାରିପତନାର. ଅଳ୍ପ ଶୁଣୁଛନ୍ତି, ଅଳ୍ପ ପରମେଶ୍ୱର ବୋଲେ ଟିକେ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି, କିଛି ଗୋଟେ ଆସିଗଲା ପରେ ସେମାନେ କଣ ହେଇଯାଉଛନ୍ତି? ఇదే మాట ఎంత చాలా అంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నారు, మా మాట విని మా వెనకతోలు వస్తే వాళ్ళకి బోల్డ్ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ତମକୁ ମତେ କଣ ଏତିକି ଟିକେ ମିଳିଗଲେ ହେଇଗଲା ବୋଧେ? ମାତ୍ର ପ୍ରଭୁ କେତେ ଚାହୁଁଛନ୍ତି? ଏତେ ଦେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత ఇచ్చడానికి ఇష్టపడుతున్నారండి? ఎంత? మీరు ఎంత? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే దేవుడు ఒక్కసారి ఏంటైందంటే, ఒక ముష్టి అడిగిన వ్యక్తి, కొట్టే భికారి
ସବୁବେଳେ ମାଗି 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 ବୁଲୁଛେ। ସେଠି ଗୋଟେ ସେ ଦେଶର ଗୋଟେ ରାଜା କଣ କହିଲେ, ମୋ ଦେଶରେ ଆଉ କିଏ ଭିକାରୀ ରହିବାକୁ ନାହିଁ, ଭିକାରୀ ମାନଙ୍କୁ ଡାକ ବୋଇଲେ। క్రైస్తులో పేదవేలు వ్యక్తి వండకూడదు, ముష్టి అడిగిన వ్యక్తి వండకూడదు, అతనికి పిల్లమనేసి అలా రోడ్ మీద వెళ్తున్నారు. పిలిచి అంత పెద్ద బంగారం ముద్ద ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆ దరిద్రత ఇంకా వాళ్ళే ఆ దరిద్రతని కనబడకూడదు, ఆశీర్వాదతోనే ఉండాలనేసి. క్రైస్తులో ମୋର ରାଜ୍ୟରେ ଆଉ ଭିକାରୀ ରହିବାକୁ ହେବ ନାହିଁ, ସେ ଭଲ ପଡୁ ବୋଲି ରାଜା ଏତେ ବଡ ସୁନା ମୁଦ୍ରା ଦେବା ହେତୁ ରାଜା ଭାବୁଥିଲେ ଯେ ସୁନା ଫୁନା ବିକିବ ଓ ଗାଡି ଫାଡି କରି ଭଲ ଇନ୍ କରି టిప్టాప్ ହେଇକି ଆସିବ ବୋଲିକି రాజా చావుతుంది. క్రైస్తులో రాజుకు ఒక ఆశ ఏంటంటే ఈ అమ్మిన తర్వాత ఏంటి అయిపోతారు, మంచి వంటలు వేసేసి మంచి వ్యాపారం చేసేసి బాగా ఉంటారనేసి రాజులకి ఒక ఆశ. కానీ ఏం చేశారంటే రాజు దగ్గర ఇంకా రాలేదు. ఎంత దొరికిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాడు చెప్పడం. క్రైస్తులో ଅଳ୍ପ ମିଳିବା ପରେ ସେ କଣ ହେଇଗଲା, రాజాର దృష్టిରୁ ବାହାରିଗଲା. ఈ రోజు మనుషులు కూడా ఏంటంటే కొద్దిగా దొరికితే, కొద్దిగా ఆనందం అయితే, కొద్దిగా శరీరంలోని ఆరోగ్యం ఉంటే, కొద్దిగా డబ్బులు అయిపోతే ఏంటి చేస్తున్నారు, ఎంత చాలు అంటున్నారు. తర్వాత అది అతనికి ସାଟିସ୍ଫାକ୍ସନ ହଉନି, ଯେତିକି ଆମକୁ ମିଳିଛି ସେଟା ଆମର ଜୀବନରେ ଚଳିବା ପାଇଁ ହେବ ନାହିଁ. క్రైస్తులో నీకే మనకి గోల్డ్ కావాలా, ఒక రోజు కోసం మీరు చూడకూడదు, ఒక నెల కోసమే చూడకూడదు, ఒక సంవత్సరం కోసమే చూడకూడదు. ఈ రోజు అలాగున్నావు, రేపు అలాగుంటావు, మీకు తెలియదు. ଆଜି ତମେ ଏମିତି ଅଛ, କାଲିକି କେମିତି ରହିବ ତମେ ଜାଣିନ. ମାସେ ପାଇଁ ଖାଇବାକୁ ଅଛି ବୋଲି ଦେଖ ନାହିଁ, କି ବର୍ଷ ପାଇଁ ଅଛି ବୋଲି ଚିନ୍ତା କରୁନ. ముందుకు గోల్డ్ ఉన్నాయి మీ లైఫ్ లోని. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఈ ప్రజలు మా మాట వినితే నేను ఎంత శాంతిగా వస్తాననేసి మా ఆశకి ఏం చేస్తున్నారంటే మాకే బాధ ఇస్తున్నారంట. వయసులో హల్లెలూయా హల్లెలూయా. అలాగైతే కూడా దేవుడు చెప్తారు, కోన్లే ఏదో అయింది కోण ହେଇଗଲା ଏବେ ତୋର ପାଟି ବଡ କରି ମିଲା ମତେ ପୂର୍ଣ୍ଣ କରିବ. దేవుడు ఎంత మంచి దేవుడు అండి. ఈ రోజు ప్రభు రోజు బట్టి నేను ఆ లోనికి వెళ్ళిపోతున్నా. రైతులో ప్రభు రోజు మెసేజ్ మనం వినాలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బోలేశ్వ మహారాజుకి దేవుడు ఆ ప్రజలకి చెప్తున్నారు, మా మాట వినితే చాలు. ఒక వ్యక్తి ఒక ఇల్లు చాలా ఈ లోకంలోనే ఉండే వాడికి ఒక రోజు కోసం మనం చూడకూడదు, మన లైఫ్ కోసం చూడాలి. రైతులో ଆମେ ଗୋଟେ ଦିନ ପାଇଁ ପରମେଶ୍ୱରଙ୍କ ସହିତ କଣ କରିବାକୁ ନାହିଁ, ସମ୍ପର୍କ ରଖିବାକୁ ନାହିଁ, କି ମାସ ପାଇଁ ନାହିଁ. మీ జీవిత కాలం దేవుడితో మీరు ఉంటే మీకు ఆశీర్వాదం ఉంటుంది, పరలోకి వెళ్తారు. క్రైస్తవులో హల్లెలూయా హల్లెలూయా. ఆ దేవుడు ఎందుకు చెప్తున్నారంటే, మీరు పిల్లలు ఇప్పుడు అండి ఆ ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అలాగా రక్షించారంటే, ఒక పిల్ల छोटो पिला ଯଦି କାଦରେ ପଡିଯିବ ମା ବାପା କଣ କରିବେ? ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ସଫା କରିବେ ନା, କାଦରେ ତ ପଡିଥା ବୋଲି କହିବେ. వరదలన్నీ చిన్న పిల్ల పడిపోతే మీరు ఏం చేస్తారంటే, లేదో గంట తర్వాత చేస్తారా? వెంటనే మీరు ఏం చేస్తారు, చిన్నపిల్లకి క్లీన్ చేసి బట్టలు మారుతారు. అలాంటి దేవుడు, మీ దేవుడు, మా దేవుడు, మీరు చేసిన క్రియ ఒకటి కూడా పరిశుద్ధంగా లేదు, ఒకటి కూడా దేవుడికి తృప్తిగా లేదు. కానీ మీరు గడికి పడిపోతున్నారు. దేవుడు మీకు ఏం చేస్తున్నారు, అలాంటి చిన్న పిల్లలాగా తయారు చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఆ వాక్య ద్వారా మీకే మాకే దేవుడు మాట్లాడతారు. ଛୋଟ ପିଲା ଯେମିତି ନେଇକି କାଦରେ ପଶୁ ମା ବାପା ଯେମିତି ଧୋଇବେ, ତାକୁ କଣ କରିବେ, ଆହୁରି କ୍ଲିନ କରି ରଖିବେ, ସେମିତି ଆମ ପ୍ରଭୁ ଆମକୁ କ୍ଲିନ କରିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గెట్ క్లీన్ అండి. చిన్న తప్పు చేస్తే, పెద్ద తప్పు మీకే తెలుసు, కానీ చిన్న తప్పు మీకే తెలియదు. దేవుడు వాక్యకి లోబడితే మీకు ఆశీర్వాదం ఉంటది.
ఎవరికి తెలుసు? కనబట్టిన ఆశీర్వాదం కోసమే మనం తిరిగి ఇది ఇక్కడికి రాలేదు. మీ జీవితంలోని ఏది లేదు, మీ ఇంట్లోని ఏది లేదు, మీకు ఏది అనుభవం లేదు, అది అనుభవిస్తారో దేవుడు. ప్రైస్ చప్పటి కొట్టి దేవుడు ఇస్తే చూసాను. तुम जीवन में तुम्हें देखना, तुम जीवन में जहाँ नाई, तुम परिवार में जहाँ नाई, से विषय तुम्हें पाई बारो।